అందరికీ హృదయపూర్వక వందనాలు. గత రాత్రికాల సమయమంతా దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచిన విధానాన్ని బట్టి ఆయన నామాన్ని ఘనపరుస్తూ కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, కృపగల దేవా, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవాని స్తోత్రములు, కనికరము కలిగిన దేవాని స్తోత్రములు, కృప కలిగిన దేవాని స్తోత్రములు ప్రభువ. గడిచిన రాత్రికాల సమయమంతా నీ రెక్కల చాటున భద్రపరిచి ప్రభువ, దేవా తండ్రి క్షేమమైనటువంటి నిద్రను మాకు అనుగ్రహించి, దేవా మా కుటుంబ సభ్యులను, మా స్నేహితులను, మా బంధువులను తండ్రి క్షేమముగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తావు. నమ్మ గొప్ప దేవాని స్తోత్రములు, కనికరము గల దేవాని స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయమంతా నీ రెక్కల చాటున భద్రపరచండి ప్రభువ. వ్యాపారాలు చేస్తున్నవారు, ఉద్యోగాలు చేస్తున్నవారు, వృత్తులు ఆయా పనులలో నిమగ్నమైనటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయమంతా వారు చేయుచున్న ప్రతి పనిలో జ్ఞానము, వివేకమునిచ్చి దేవా తండ్రి పరిశుద్ధ వారి పనులు కొనసాగించడానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను. గొప్ప దేవుడా నీ స్తోత్రములు తండ్రి. దేవా తండ్రి ఈ రోజంతా దేవా తండ్రి జ్ఞానము కలిగి, తెలివి కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. గొప్ప దేవుడా నీ స్తోత్రములు, ఆశ్చర్యకరుడా నీ స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయములో తండ్రి పరిశుద్ధుడా, ఆశ కలిగి నూతన పనులు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారిని అభివృద్ధి పరచండి. వారు ప్రారంభిస్తున్నటువంటి పనిని ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను. కనికరము దేవా గల గొప్ప దేవా నీ స్తోత్రములు, దేవా నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ ఉదయకాల సమయమంతా నీ రెక్కల చాటున భద్రపరచండి. దేవా మా ప్రయాణాల్లో తోడుగా ఉండండి. మా వాహనాలకు భద్రతనిమ్మని అడుగుతా ఉన్నాను. కాపుదలనిమ్మని అడుగుతా ఉన్నాను. క్షేమకరమైనటువంటి ప్రయాణాలు మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. ఈరోజు మేము చేయుచున్నటువంటి పనులు అన్నింటిలో తండ్రి దేవా నెమ్మది కలిగి, సమాధానం కలిగి దేవా తండ్రి చేయటానికి నీ కృప చూపించండి దేవా. ప్రతి విషయంలో దేవా తండ్రిని జ్ఞాపకం ఉంచుకుని దేవా తండ్రి మా పనులు అన్నీ దేవా శ్రద్ధగా చేయటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి నూతన ఆలోచనలను ఇమ్మని అడుగుతూ ఉన్నాను. దేవా తండ్రి ఆర్థికంగా స్థిరపరచడానికి వారికి కావలసినటువంటి మంచి ఆలోచన, మంచి జ్ఞానము చేత వారిని నడిపించమని అడుగుతూ ఉన్నాను. యేసయ్యా నీకు వందనాలు, వేలాది స్తోత్రములు ప్రభువ తండ్రి. ఈ ఉదయకాల సమయం అంతా తండ్రి నీ కృపలో, నీ కాపుదలలో మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థనలో